హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నేను పొట్ల పాదిని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ఎంత బాగా కాసాయో చూడండి, పొట్ల ఎన్ని కాయలు ఉన్నాయో. సో నేను ఎలా పెంచుకున్నానో ఈ వీడియోలో చెప్తాను. ఇది నేలలోనే ఉంది, కానీ ఇంచుమించు ఒక సిమెంట్ ఫ్లోరింగ్ మీదే మళ్ళీ ఒక 12 ఇంచ్ 13 ఇంచ్ పాట్ లాగా ఒక చిన్న మడిలాగా కట్టిన దాంట్లో ఉందన్నమాట. ఇది పాటింగ్ మిక్స్ ఎలా తీసుకున్నాను, నేను ఎలా ఫాలో అయ్యాను, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నాను మాత్రం ఈ వీడియోలో చెప్తాను. సో మీరు కూడా ట్రై చేస్తే మంచి రిజల్ట్ వస్తుందేమో చూడండి. అండ్ ఇది నేను పెట్టుకుని 80 రోజులు దాటింది. ఈ విత్తనం పెట్టుకుని నేను మొదటగా విత్తనాలు నాటేటప్పుడు ఏదైతే ఆ మడి అన్నాను కదా, దాంట్లో నేను ఒక లేయర్ కిచెన్ వేస్ట్, ఒక లేయర్ మట్టి అలా వేసుకుంటూ ఆ మడిని నింపాను. తర్వాత విత్తనాలు 2 విత్తనాలు పెట్టాను, ఒకటే మొలిచింది. ఆ ఒక్క పాదే అది. దాంట్లో మొలిచిన తర్వాత ప్రతి 15 రోజులకి ఒకసారి పశువుల ఎరువు ఇచ్చాను. మొదట్లో పూత 60 రోజులకు ప్రారంభమైంది. ఇంచుమించు 60 రోజుల వరకు నేను పూతను ఎంకరేజ్ చేయలేదు. 40-45 డేస్కి పూత స్టార్ట్ అయింది. తర్వాత చాలా బాగా పాకింది పాదు. ఆ టైంలో నేను తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల, అంటే పాటింగ్ మిక్స్ అది పర్ఫెక్ట్గా ఉంది కదా, సో చాలా బాగా స్ప్రెడ్ అయింది. పూతని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి కాయలు నాకు ఇప్పటి వరకు కాయలు రాలేదు. ఇదే ఫస్ట్ కాప్ అనమాట. సో పాలినేషన్ పూత స్టార్ట్ అయిన తర్వాత నేను ప్రతి వారానికి ఒకసారి పుల్ల మజ్జిగ స్ప్రే చేశాను. మొక్క మొదట్లో కూడా పుల్ల మజ్జిగ వాడతాను నేను. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను ఈ వీడియోస్లో. నేను పుల్ల మజ్జిగ నేను మొక్క మొదట్లో కూడా పోస్తాను. అండ్ పుల్ల మజ్జిగలో 1:10 రేషియోలో వాటర్ కలిపి స్ప్రే చేస్తాను. పెస్ట్ కంట్రోలింగ్ విషయానికి వస్తే ప్రతి 15 రోజులకి ఒకసారి నేను నీమ్ ఆయిల్లో షాంపూ, ఒక 5 ml నీమ్ ఆయిల్, 5 ml షాంపూ, కొంచెం షాంపూ తీసుకుని 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొత్తం తడిచేట్టుగా స్ప్రే చేస్తాను. సో చాలా వరకు పెస్టులు రావు. వచ్చిన తర్వాత తీసుకునే కేర్ కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో నేను మ్యాక్సిమం ముందే ప్రివెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, వచ్చిన తర్వాత చేసే కన్నా. సో అలా చేశాను. నెక్స్ట్ పాలినేషన్. ప్రతి 15 డేస్, ప్రతిరోజు మార్నింగ్ విచ్చుకుంటాయి పొట్ల పూలు. నేను ఖచ్చితంగా పాలినేట్ చేశాను ప్రతిదీ ఇంచుమించుగా. పాలినేషన్ చేయకుండా కాయలు అవ్వటం అనేది ఏమో అవుతాయేమో, నేనైతే కొంచెం తక్కువగా అవ్వడం గమనించాను. సో ఖచ్చితంగా నేను హ్యాండ్ పాలినేషనే చేశాను. అండ్ ప్రతి 15 డేస్కి ఎరువిస్తున్నానని చెప్పాను కదా, దాంతోపాటుగా బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. నేను ప్రతిసారి రెగ్యులర్గా వాడే ఫెర్టిలైజర్స్లో అది ఒకటి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. అది నేను చాలా రెగ్యులర్గా వాడతాను. అది కూడా ప్రతి 15 డేస్కి ఒకసారి, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని ఇస్తూనే ఉన్నాను. చాలా మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది నాకు. అండ్ ఆ కాయలు పెరుగుతున్నప్పుడు వంకరగా వస్తాయి కదా, సో దానికి కింద కొంచెం వెయిట్ స్టోన్ కానీ ఏదైనా కడితే అలా వంకర తిరగకుండా లాంగ్ వచ్చినప్పుడు కిందకు వస్తాయి అన్నమాట. స్టోన్ కట్టాను కదా ఇక్కడ, అలాగా ఏదైనా స్టోన్ తీసుకుని కట్టుకుంటే అది పొడవుగా కిందకు వస్తాయి అన్నమాట. లేకపోతే చుట్టుకుపోవడం అలా అవుతాయి. ఇది విత్తనం నాటు విత్తనమే. ఇక్కడ ఊర్లో మా రిలేటివ్స్ దగ్గర తీసుకున్నటువంటి విత్తనమే, నార్మల్ విత్తనం. అండ్ పందిరి చాలా చాలా ఇంపార్టెంట్ పొట్ల పాదికి. మనం పందిరి సరిగ్గా వేయకపోతే అది కాపు సరిగ్గా రాదు. సో రెగ్యులర్గా మనం మంచిగా కాపు రావాలి మనకి అంటే ఖచ్చితంగా పందిరి బాగా వేయాలి. చూస్తున్నారు కదా, అంత పెద్ద పందిరికి కూడా ఒక్క పాదు స్ప్రెడ్ అయింది. చాలా బాగా కాసింది. అండ్ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, పొట్లలో ఫస్ట్ హార్వెస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ హార్వెస్ట్ అంతా కోస్తే కానీ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఫ్రూటింగ్ రావడం కొంచెం కష్టం. సో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ కావాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వచ్చినటువంటి ఆ కాయలన్నిటిని మనం కోసేయడం మంచిదన్నమాట. అండ్ పొట్లలో మనం రెగ్యులర్గా చూసే ఒక ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అటాక్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫెర్మెంట్ ట్రాప్స్ పెట్టుకోవాలి, లేకపోతే మనకి ఫ్రూటింగ్లో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఫ్రూట్స్ని ఫ్రూట్ ఫ్లై అటాక్ ఉండడం వల్ల. సో ఫెర్మెంట్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు మనకి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ బేసిక్గా తీసుకునేటువంటి మనం స్ప్రేయింగ్ ఉంటుంది. నీమ్ ఆయిల్ చాలా వరకు మనం ముందుగా ప్రివెంటివ్ మెజర్గా స్ప్రే చేస్తూ ఉంటే చాలా రకాలైనటువంటి పెస్టులు రాకుండా ఉంటే, రాకపోతే ఇంకా మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఎక్కువ మనం ఫేస్ చేసే ప్రాబ్లం పొట్లలో నేను గమనించినంత వరకు అయితే ఫ్రూట్ ఫ్లై అటాక్ అనమాట. సో అదొక్కటి ప్రివెంట్ చేసుకుంటే అదొక్కటి మనం ఫెర్మెంట్ ట్రాప్స్తో చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదొక్కటే నేను గమనించింది. ఎక్కువ పెస్ట్లు అంటే పొట్లలో అదే వస్తుంది. అండ్ ఇప్పుడు క్యాటర్పిల్లర్స్కి కూడా సీజన్ కాబట్టి వాటికి కూడా మనం కొంచెం ఘాటుగా ఉన్నటువంటి లిక్విడ్స్ ఏమైనా స్ప్రే చేస్తుంటే, అంటే పెస్టిసైడ్స్ కానీ మనం న్యాచురల్గా చేసుకున్నటువంటివి పచ్చిమిర్చి పేస్ట్లో వాటర్ కలిపి స్ప్రే చేయడం, లేదా ఇలా ఘాటుగా ఉన్నటువంటివి ఏవైనా స్ప్రే చేస్తూ ఉంటే అవి వాటి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మంటగా అనిపించే వాటికి అవి వెళ్ళిపోవడమో లేకపోతే చనిపోవడమో చేస్తాయి, మ్యాక్సిమం రాకుండా ఉంటాయి. సో ఎక్కువ పెస్ట్లు అంటే మనం గమనించాల్సింది అదే. అండ్ హార్వెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పొట్లలో. నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం చేసినటువంటి ఆ బ్యాచ్ ఏదైతే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయో అవి మనం అంటే ఆ కాయలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా కోసేయకపోతే నెక్స్ట్ బ్యాచ్ దగ్గర రావడం అనేది కొంచెం కష్టం అనమాట. మనం 40 నుంచి 45 డేస్ మధ్యలో పూత వస్తుంది. సో అప్పుడు పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకుంటే ఇంకా ఎక్కువ పూత వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ పుల్ల మజ్జిగలో మీకు వీలైతే కొంచెం ఇంగువ కూడా కలిపి స్ప్రే చేస్తూ ఉంటే మీకు పెస్ట్ ఇన్సిడెంట్స్ కూడా కొంచెం తగ్గుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. అండ్ లీఫ్ మైనర్ కూడా అన్ని పాదుల్లో చూసినట్టుగా దీంట్లో కూడా చూస్తాము. లీఫ్ మైనర్కి పచ్చి పాలు చాలా బాగా పనిచేస్తాయి. లీఫ్ మైనర్కి కాదు పచ్చిపాలు పనిచేసేది. అండ్ లీఫ్ మైనర్కి మనం గోంప్రేణ మొక్కలు పెంచితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది వాటి దగ్గర పెట్టుకుంటూ ఉంటే. నేను గమనిస్తున్నాను, నీకు మళ్ళీ వీడియోస్లో చెప్తానని చెప్పాను కదా. సో అది వర్కౌట్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. పొగడు బంతి అంటారు అవనుకుంటే నేను ఫోటో ఇస్తాను, ఇక్కడ చూడండి. వాటిని గోంప్రేణ అంటాం కదా, ఆ మొక్కలు అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ మ్యాక్సిమం నేను గమనించింది, నేను ఫాలో అయ్యింది. ఎంత మంచి క్రాప్ వచ్చిందో చూడండి మీరే, చాలా బాగా కాసింది పొట్ల. సో చాలామంది ఫేస్ చేసేది పాలినేషన్ ప్రాబ్లం, నాకు తెలిసి పాలినేట్ కావు అవి. అండ్ ఈ ఫ్రూట్ ఫ్లైస్ వల్ల చిన్నగా ఉన్నప్పుడే కుళ్ళిపోవడం, కొంచెం పెరిగి మళ్ళీ ఆ కాయ అంతా కుళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మనం గమనిస్తాము. సో పొట్లపాదు ఉంది అంటే ఖచ్చితంగా మనం ఫెర్మెంట్ ట్రాప్స్ తెచ్చి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. సో చూస్తారు కదా ఎంత బాగున్నాయో, ఎన్ని కాయలు ఉన్నాయో. అండ్ ఇది దేశీ వెరైటీ కాబట్టి ఇన్ని కాయలు వచ్చాయి. అదే ఇంకా చిన్న పొట్ల ఉంటుంది కదా, వాటిని చిట్టి పొట్ల అంటాము, అవైతే ఇంకా ఎక్కువ కాస్తాయి. సో టెర్రస్ గార్డెన్లో టెర్రస్ పైన పెంచుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా నా సజెషన్ అయితే చిట్టి పొట్ల పెంచుకోమని చెప్తాను. చాలా బాగా కాస్తాయి వీటికన్నా కూడా. అంటే ఇవి కొంచెం వాటితో కంపేర్ చేసుకుంటే క్రాప్ కొంచెం తక్కువే ఉంటుంది, బట్ అవి మాత్రం చాలా చాలా ఎక్కువ కాయలు వస్తాయి. సో అది ఎక్కువ బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మంచి టైంలోనే పోస్ట్ చేశాను అనుకుంటున్నాను ఇప్పుడే వీటన్నిటి క్రాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.